గోల్డా, ఎఫ్డియా లేక మ్యూచువల్ ఫండ్సా? ఈ మూడిట్లో ఏది బెస్ట్? ఇవాళ మనం తెలుసుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హర్ష. ప్రస్తుతం మనం గోల్డ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మన డైలీ లైఫ్ లో గోల్డ్ రేట్ పెరిగిపోతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ షార్ట్ టైంకి వచ్చేసరికి గోల్డ్ అంటే చాలా రిస్కీ, ప్లస్ దానికి ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనం జ్యువెలరీకి 3 తులాల బంగారం పెట్టినా రీసేల్ టైంకి వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ పోతాయి. సో గోల్డ్ అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కి పనికొస్తుంది, కానీ రిటర్న్స్ అనేది యావరేజ్ గా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఫిక్స్డ్ డిపాజిట్. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సేఫ్టీ, బట్ బయింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ 6% ఉన్నా ఫిక్స్డ్ డిపాజిట్ కి 5.5% ఇచ్చున్నా సరే మీరు మనీ పెట్టినా పెట్టకపోయినా రెండూ ఒకటే. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎమర్జెన్సీస్ ఓకే, బట్ గ్రోత్ పరంగా అయితే నాట్ ఓకే. అండ్ థర్డ్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంది, బట్ స్మార్ట్ రిస్క్. పాస్ట్ 10 years లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12% నుంచి 15% వరకు యావరేజ్ వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్ డబుల్ అవడానికి 12 to 15 years పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ డబుల్ అవడానికి 6 నుంచి 7 years లోపే అవుతుంది. లాంగ్ టర్మ్ లో బెస్ట్ వెల్త్ క్రియేటర్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఈ 3 కంపేర్ చేసుకుంటే కనుక స్టెబిలిటీ కోసం గోల్డ్ కి, సేఫ్టీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ కి, గ్రోత్ కోసం మ్యూచువల్ ఫండ్స్ కి. మరి మీరేం చూస్ చేసుకుంటారు?